కామారెడ్డి డిస్టిక్. మాది బిక్కనూరు, రామాయంపేట దగ్గర బిక్కనూరు. మా సమస్యలు చాలా ఉన్నాయి. మాకు సాలరీ అంటే ఒక డేట్ లేదు, ఏం లేదు. ఆ సాలని జీతము. అప్పుడు చదువుకోరాని టీచర్లకు ఆయాలకు పోస్టులు ఇచ్చిండ్రు. ఇప్పుడు అన్ని ప్రతి ఈ యాప్ ఆ యాప్ అని 4 యాప్లు పెట్టి పొద్దుగల్లా పొద్దుకి టైం అంటూ లేదు. ఎప్పుడు మెసేజ్ వస్తుందో, ఎప్పుడు వాయిస్ కాల్ వస్తుందో, ఎప్పుడు రిపోర్ట్ ఇమ్మంటారో ఏది తెలియదు. ఈ సాలని జీతాలతోటి మా పిల్లల్ని ఏడో చదివిస్తాము. మేము చదువుకోకనే చిన్న జీతం చేస్తున్నాము. మా పిల్లల్ని పై తరగతులు ఎట్లా చదివిస్తాము? మరి మేము ఇట్లా మా కష్టాలు చెప్పుకోవడానికి వస్తే ఇట్లా రాకపోవడం ఎంతవరకు సమంజసము కాదు కదా. మా బాధ ఏంది, మా తిప్పలేంది అర్థం చేసుకొని మమ్మల్ని మాకేమైనా సమాధానం చెప్పి తోలాలి కదా. ఇది ఎటువంటి న్యాయం? ఇది మా బాధలు ఎవరు అర్థం చేసుకుంటారు? ఇప్పుడు ఇక్కడ నడి రోడ్డు మీద ఒక టీచర్ అయ్యండి, ఒక ఆయా ఉండి మేము ఎంత దూరంకే వచ్చి కూడా ఒక చూడు నీళ్ళ పక్క కనుక బురజనక ఏదనక మా కష్టం ఎంత ఉంటే ఇట్లా నడి రోడ్డు మీద కూర్చుంటాము. ఇక్కడికి వస్తే ఒక విలువ చేసే వాళ్ళు కూడా లేరు. మేము అప్పుడు ఓట్లప్పుడు ఎన్ని హామీలు ఇచ్చిరు, మాకు వేయండమ్మా, మాకు గెలిపియండమ్మా, మీ బాధలు ఏమున్నా మేము చూసుకుంటాము చేస్తామన్నారు. ఇప్పుడు మంచిగా ఏసీలలో కూర్చొని మమ్మల్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి మా సమస్యలను మా బాధలను పంచుకోరా? మా వాటికి సమాధానం లేదా? మేమేం అన్యాయం చేసినాము? అప్పుడు చదువు వచ్చిన వాళ్ళైనా సరే చదువు రాని వాళ్ళైనా తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు మీకు యాప్ చేయరాకపోతే పక్కకు తొలగండి అంటే ఏ రకంగా తొలుగుతాము? మళ్ళీ ఇప్పుడు రిటైర్మెంట్ అయితే 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ పెట్టిండ్రు. 2 లక్షలు టీచర్ కు 1 లక్ష ఆయాకని చెప్పినాము. అవి ఇచ్చినాక మేము ఇప్పుడు జీతం ఎంతైతే ఉందో అందులో సగం పెన్షన్. మరి పొద్దుగల ఎవరైనా కొడుకు కోడలు ఎవరింట్లో అయినా సరే సమానమే. ఎవరి దగ్గర తీస్తారు? ఆ పెన్షన్ ఉంటేనే కదా ఎవరైనా గంజి పోస్తారు. వాళ్ళకేమన్నా పునాది ఉంటది. మేము ఇట్లా ఉత్త చేతులు వెళ్ళిపోమంటే ఎట్లుంటది? రోడ్డు మీద కూలీల లెక్క. మాకేమన్నా ఒకటి అంగన్వాడీ టీచర్ అని ఒక్కటే ఈ మధ్యలో వచ్చింది పేరు, కానీ అంతకంటే మించి ఏం లేదు మాకు. ఎందుకంటే మా సమస్యలన్నీ నెరవేరాలని, ఆ కోరికలు తీర్చాలని వచ్చినందుకు కమిషన్ గారు బయటకు రాకపోవడము ఎంతవరకు సమంజసం. మీరు ఇక్కడ ధర్నా స్టార్ట్ చేసి వచ్చి 11 గంటలకు వచ్చినాం. 11 గంటలు వచ్చి ఈ టైం అవుతుంది. ఇప్పుడు వాన పడితే మా సమస్య ఏంది? ఈ నీళ్ళ గుంత పక్కకు ఎట్లా కూర్చున్నాం చూడు. ఒక టీచర్ అయ్యింది మాకు ఎంత బాధ ఉంటే ఇక్కడ కూర్చున్నాము. అంతే అర్థం చేసుకోవాలి, మా సమస్యలు పరిష్కరించాలి అంతే. అంగన్వాడీ టీచర్లు అందరూ లీడర్లే, అందరికీ సమస్యలు ఉన్నాయి. అందరూ ఐక్యతగా ఉండాలి, ఐక్యంగా పోరాడాలి. మేము లీడర్లే మాట్లాడతారు, ఎక్కడికో ఏదో సాయితో చెప్పినట్టు అట్లా ఉండొద్దు. చాలా చక్కగా ఉండాలి. అంతగా సంఖ్యలో భద్రాద్రి, కొత్తగూడెం, మనుగూరు, చర్ల, వెంకటాపురం, వాజేడు నుంచి రాత్రి తెల్లవారులు వచ్చినాము. అందరం వచ్చినాం. తెల్లవారులు ఇంతమంది వచ్చినా తెల్లవారులు నిద్ర లేకుండా ఈ రోజు ఎందుకు పోలేదంటే మాకు ఇచ్చిన హామీలు సీతక్క డైరెక్టర్ గారు మా హామీలు నెరవేర్చాలని వచ్చినామండి. మాకు రిటైర్డ్ 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 60 సంవత్సరాలు నిండిన వారికి గట్టి కొట్టాలి. మన డైరెక్టర్ గారు వచ్చారు. చిన్న ముక్కనన్న పేపర్ కాదు, చిన్న ఏమేమైందని అంటే వర్షంలా ఎంతగానం ఎంతసేపు నిలబడితే ఎక్కడెక్కడో ఎంతగానం చిన్న పిల్లలని కూడా తీసుకొని వస్తే గవర్నమెంట్ నుంచి మన ఇప్పుడు కమిషనర్ మేడం వచ్చి మేడం గారు చెప్పారు కదా, సీతక్క గారు చెప్పారు 4 days లోపల మీకు జీవో వస్తుందని అంటుండ్రు. ఆ మేడం మా ఎవ్వరికి కూడా కనిపిస్తలేదు. ఏమంటుందో ఏమో మాకేం అర్థం కావడం లేదు. లైఫ్ అసలు ఎట్టుపోతుందో ఏమో. మా దాంట్లో పీజీలు, బీఈడీలు, డిగ్రీలు, టీటీసీలు అన్ని చేసినాము. మేము ఈ కేజీ నుంచి పీజీకి మళ్ళీ కొత్త విద్యా విధానం ప్రారంభించిండ్రు. ఈ టీచర్లకు ఈ అంగన్వాడీకి పనికొస్తున్నాం. మేము ప్రైమరీ స్కూల్ టీచర్ కి మేము పనికి రావట్లేదా? గవర్నమెంట్ కి ఇప్పుడు ఎలాగో టీఎస్సీ పెడుతుండ్రు. అర్హత ఉండే టీచర్ కి కూడా క్వాలిఫికేషన్ ఉన్న దాన్ని బట్టి అక్కడ తీసుకోవాలని కూడా మా విజ్ఞప్తి చేస్తున్నామని. మా యొక్క పర్మనెంట్ కూడా చేయాలి. మాకు రెగ్యులర్ మంత్లీగా శాలరీ కూడా రావాలని ఆలోచన. నా పేరు ప్రభావతి, జడ్చర్ల ప్రాజెక్టు. మాకు యాప్లు 2 ఉన్నాయి, కేంద్రాంది ఒకటి, రాష్ట్రాంది ఒకటి. ఆ యాప్ల నుంచి మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఏదో ఒక యాప్ చేస్తే మాకు కొంచెం మంచిగా ఉంటుంది. ఫోన్లలోనే ప్రతి నెల ఫోన్లలో 2 యాప్లు కొట్టాలంటే ఇబ్బంది అవుతుంది. అందరినీ 20-30 ఏళ్ల నుంచి చేస్తున్నాము. ఇంట్లో పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాము. గ్రామ స్థాయి లోపల ఏ సర్వే వచ్చినా అంగన్వాడీ టీచర్స్ వాడుకుంటున్నారు. అన్ని సర్వేలు మేమే చేస్తున్నాము. ఎలక్షన్ డ్యూటీ మొన్న ఇంత కరెక్ట్ గా జరగడానికి అంగన్వాడీ టీచర్సే కారణము. అందరు అంగన్వాడీ టీచర్స్ బిఎల్ఓలుగా చేస్తున్నారు. బిఎల్ఓ అంటే వేరే డ్యూటీలు కావు, అంగన్వాడీ టీచర్స్ ని తీసుకొని బిఎల్ఓ అని పేరు పెట్టిరు.
దాంట్లో ఇంత కరెక్ట్ చేస్తున్నాము. మన ఎలక్షన్లు సానుకూలంగా జరగడానికి మేమే కారణము. గ్రౌండ్ స్థాయి లోపల ఉన్న మేము ఇప్పుడు రాష్ట్రాలకు కేంద్రాలకు కనిపిస్తలేదు. మా ఒక్కరిని పర్మనెంట్ చేస్తే మేము ఇంకా నాణ్యతగా పనిచేస్తాము, మంచిగా పనిచేస్తాము, ప్రీ స్కూల్ మంచిగా నడిపిస్తాము, కనీస వేతనం అమలు చేయాలి. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు పారితోషికం ఇవ్వాలి, వాళ్ళకు జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి అనే డిమాండ్ తోని వివిధ గ్రామాల నుండి వచ్చిన అంగన్వాడీ టీచర్స్, ఆయలు, ముసలు, వృద్ధులు, పిల్లలు అందరు వచ్చినాము. ఇక్కడ గవర్నమెంట్ నుంచి మంచి స్పందన ఉండాలి, మా సమస్యలు తీరాలి. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. చిన్న పిల్లలు ఏం చెప్తారు అనుకుంటారు కానీ ప్రతి సర్వే మేమే చేస్తున్నాము. ఈ సర్వేలన్నిటికీ మాకు చేయాలనుకుంటే మంచి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మొన్న మేము ఈ రాజాపూర్ కాడ ఎంతనో మాట్లాడినాము, విలేకరులు చుట్టుముట్టిండ్రు, కానీ కొంచెం కూడా పేపర్ రాలేదు. మాది కొద్దిగా కూడా బయటికి వెళ్ళలేదు. ఎందుకు ఇట్లా మాకంటూ ఏది లేదా, గుర్తింపు అనేది లేదా, ఎందుకు ఇట్లా చేస్తుండ్రు అని మా బాధ. ప్రభుత్వము మాట ఇచ్చిందనే మేమందరం టీచర్లము, ఆయలము వాళ్ళ మీద గౌరవంతో మేము ఊకున్నాము. కానీ మాకు అప్పుడు జీవో రానందుకే ఇప్పుడు ఇంత బాధపడాల్సి వచ్చింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మాట ఇస్తుంది, కానీ ముందు ప్రభుత్వం లాగా చేస్తదేమని మా భయము. అందుకే జీవో 10ని రద్దు చేసి కొత్త జీవో విడుదల చేయాలి, రిటైర్మెంట్ వాళ్లకు న్యాయం చేయాలి అని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. కానీ ప్రభుత్వం వచ్చి ఇప్పుడే 7 నెలలు అవుతుంది కామా, అప్పుడే ఇంత తొందర ఏమంటే ఎట్లా చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పుడే ఏమంటలే మేము గవర్నమెంట్ నుంచి జీవో అడుగుతున్నాము. జీవో ఇచ్చినాక 2 నెలల వరకు వాళ్ళకి రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకు శాలరీ ఇవ్వండి. మేము ఇప్పుడే వాళ్ళకి ఈ నెల నుంచే శాలరీ ఇవ్వమని చెప్తున్నారు. అట్లా కాకుండా మీకు 2 నెలల నుంచి 2 నెలల తర్వాత మీకు ఇప్పుడు జీవో ఇచ్చి 2 నెలల నుంచి మిమ్మల్ని రిటైర్మెంట్ చేస్తామమ్మా, అప్పటి వరకు జీతాలు చేస్తామంటే మేము కూడా ఊరుకుంటాము. మాకు కూడా 2 యాప్లు ఉన్నాయి, ఒక యాప్ చేయాలి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు గుర్తించాలి. ఇవన్నీ జీవో ప్రకారం వస్తే మేము ఏ ధర్నా చెయ్యము, చేయాలని మాకు ఉత్సాహం కూడా లేదు. ఎందుకంటే 20-30 ఏళ్ల నుంచి చేస్తున్న అందరు టీచర్స్ కి ఈ తిరగడానికి కూడా ఓపిక లేదు. చిన్న పిల్లలను చూసుకొని సెంటర్ లో ఉండే పని కార్యక్రమాలు మాకు పెడితే బాగుంటది, వేరే సర్వేలన్నీ పెట్టొద్దు. సో ఇట్లా పిల్లలకు ఫుడ్ కి ఎట్లా గత ప్రభుత్వం ఎట్లా వస్తుంది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇట్లా నాణ్యత ఫుడ్ పెడుతున్నారా? లేదు, ఇంతకు ముందు ఉన్నలాగే ఉంది. నా గుడ్లు పాలు ఏవైనా కూడా బాగా నాణ్యత లేని ఫుడ్ ఉంది. కొంచెం నాణ్యమైన ఫుడ్ పంపించమని చెప్పండి. అంటే కొంతమంది చెప్తున్న పరిస్థితి నూనె కూడా అక్కడ నూనె సక్రమంగా లేదు, మా పైసలతో నూనె తీసుకొస్తున్నాం, అది నిజమేనా? అవునండి, నిజమేనండి. నూనె బాగాలేదు, పప్పు బాగాలేదు, ఈ పాలు గుడ్లు ఏవైనా కూడా బాగాలేదు. నాణ్యమైన ఏదో ఒక కల్తీనే వస్తుంది. దాని ద్వారా మేము ఊర్లలో జనాల నూనె ఉంటే పప్పు ఉండదు, పప్పు ఉంటే నూనె ఉండదు. అందుకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము అందరితో మాటలు పడుతున్నాం, పై అధికారులతో పడుతున్నాం. ఇక్కడ ఊర్లలో జనాలతో కూడా మేమే బాధ్యులం. ఏ దానికైనా అంగన్వాడీ టీచరు ఆయనే బాధ్యులు అని అంటున్నారు. అక్కడి నుంచి వచ్చే కాంట్రాక్ట్ పంపిన మేము వేసుకుంటాం ఫుడ్, కానీ మేమే బాధ్యులమని మా మీద తప్పుతారు. కానీ ఇక్కడ ఊర్లో వాళ్ళు మా మీదే అంటారు. అక్కడ మేడాలు కూడా మీరు చూసి వేసుకోవాలంటారు. కానీ పంపించే ఫుడ్ ఏదైనా నాణ్యమైనది పంపిస్తే మేము వేసుకుంటాం కదా. తిరిగి పంపిస్తే మళ్ళీ రారు. ఇంకా వద్దులేండి బాగాలేదు అని మేము పంపించామనుకుని మళ్ళీ రారు. ఊర్లో జనాలు మమ్మల్ని అడుగుతారు కదా. అదే మేము ఏదో వేసుకుంటే అందులో కుళ్ళిపోయిన గుడ్లు చాలా ఉంటాయి, ఆయిల్ బాగుండదు, పప్పు కూడా ముక్కిపోయినది, పురుగులు పట్టినవి ఉంటాయి. ఇంకా చేయకుంటే కూడా పిల్లల్ని పంపించారు కదా. మేము ఎవరు పట్టించుకోరు అమ్మ, అంటే పిల్లలకి చిన్న పిల్లలకు పెడతాం, గర్భిణులకు కానీ ఫుడ్ పెడతాం కదా. సో అధికారులు కావచ్చు, వాళ్ళు వచ్చినప్పుడు మీ కంప్లైంట్ ఏం పట్టించుకుంటలేరు వాళ్ళు? ఏమనట్లేదు, కాంట్రాక్ట్ పంపిస్తారు కదా. కాంట్రాక్ట్ వాళ్ళు ఎట్లా పంపిస్తే మేము అట్లా వేసుకుంటాము కదా అని మధ్యలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు అనమాట. అదే ఇప్పుడు డ్రైవర్లు ఉంటారు కదా వేసే వాళ్ళు, కాంట్రాక్ట్ ఏది చెప్తే మేము అదే వేసుకోసామమ్మా, మమ్మల్ని అడగద్దు అని వీళ్ళు చెప్తున్నారు మధ్యలో వర్తలు. ఇంకా మేమేమో ఫుడ్ చూసి వేసుకుంటాము. ఇంకా అది ఎక్కువ రోజు నిల్వ ఉండట్లేదు.